ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI2455లో టేకాఫ్ కాగానే కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా ప్రయాణికులకు గుండెల్లో బాంబు పేలినంత పనైంది. ఈ విమానంలో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఎంపీలతో పాటు ఇంకా 100 మందికి పైగా ప్రయాణికులు కూడా ఉన్నారు. సిగ్నల్ సమస్య తలెత్తిందని పైలట్ అనౌన్స్ చేసి విమానాన్ని చెన్నైకి తరలించారు. వాతావరణం బాగాలేకపోవడంతో చెన్నైలో ల్యాండింగ్ కోసం దాదాపు 2 గంటల పాటు ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. తీరా ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మరో ప్రమాదం ఎదురైంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై మరో విమానం ఉంది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మరోసారి టేకాఫ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో రన్వేపై సేఫ్గా ల్యాండ్ చేశారు. విమానంలోని వారికి ట్విస్టులతో పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. అదృష్టంతో పాటు పైలట్ అప్రమత్తత తమను కాపాడిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా చేదు అనుభవాల్ని పంచుకున్నారు. తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన విమాన ప్రయాణంలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. విమాన ప్రయాణికుల భద్రత వారి అదృష్టంపై ఆధారపడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం బాగలేకపోవడంతో తలెత్తిన సాంకేతిక లోపంతోనే విమానాన్ని చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. చెన్నై ఏటీసీ సూచనతోనే మరో రౌండ్ గాల్లో తిప్పాల్సి వచ్చింది కానీ రన్వేపై ఎలాంటి విమానం రాలేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా పైలట్లు సుశిక్షితులని, ఇలాంటి సందర్భాలను సమర్థంగా ఎదుర్కొంటారని తెలిపారు. దీని మీద ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. వాతావరణం బాగోలేకపోవడంతో తలెత్తిన సాంకేతిక లోపంతోనే విమానాన్ని చెన్నైకి అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా తన ట్వీట్లో వివరణ ఇచ్చింది. చెన్నై ఏటీసీ సూచనతోనే మరో రౌండ్ గాల్లో తిప్పాల్సి వచ్చింది కానీ రన్వేపై మరో విమానం ఉండడం అనేది కాదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా పైలట్ సుశిక్షితులని, ఇలాంటి సందర్భాలను సమర్థంగా ఎదుర్కొంటారని తెలిపారు. అయితే ఇక్కడ సమస్య పైలట్లతో కాదని ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్, ఎయిర్ ఇండియా విమానాలతోనని ప్రయాణికులు అంటున్నారు.